హలో గాయ్స్, టుడే స్పెషల్ సొరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. సొరకాయని పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకుని పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులోకి 2 పావుల వరకు నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా కలుపుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీనిపై మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి అందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. చింతపండు మరీ పులుపుగా ఉన్నట్లయితే కొద్దిగా నీళ్లు పోసుకొని అందులోకి ధనియాల పొడి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు కూర అయితే రెడీ అయిపోయింది. త్వరగా కొత్తిమీర వేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని చేయడమే. కర్రీ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి.